నాన్నం చూడు బావయ్యా సిరిసిల్ల సీరే సిద్దిపేట రైకే పల్లల్ల పాసు నా పెళ్ళం గట్టిన సీరెట్లుందే ఇక నా పల్లల్ల పాసును చూడు హే రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏమమ్మా ఈ పూజలు ఒడవై దంగై ఆకు సాయే ఒట్టే వయ్యో అగో ఏందో డబ్బా తీసి లేదంటున్నావు. ఈ నడుమ టీవీలో చూస్తాను కదనే సమంత ఇళ్ళకెళ్ళి పడితే అల్లకెళ్ళి వెళ్తుంది అందుకే డబ్బాలో చూసిన పిరాతను వెళ్తే భయం అయిపడవుతుంది కదా. అబ్బో నీ ముఖం పాడగాను కదనే. అయినా ఆడ బ్రష్ ఆడ పేస్ట్ ఉన్నది అది పెట్టుకొని దొంగ ఏమన్నా చత్తవా? పండ్ల పుల్ల ఏం చదువుతున్నావు? పండ్ల పుల్ల నా ముఖం నా ఇష్టం, నేను దేనితో తోముకుంటా, నీకేమైతుంది? నీతో ఉండేది నేను, ఆసన వచ్చేది నాకే. ఆప పుల్లతో దొంగతా నీకు వాసన వస్తున్నా అదే. అయినా ఆ దిక్కుల పేస్ట్లతో దొంగతున్నాయి కాదే, నోరంతా జెండు బాంబు వాసన వస్తుంది. అయినా ఆప చెట్టు విలువ నీకేం తెలుస్తుంది? ఒక్క ఆప చెట్లు లేని ఇంగ్లీష్ వాడు కూడా ఆప చెట్లు మాయని పేటెంట్ హక్కుల కోసం కొట్లాడుతాడు. కొన్ని కోట్ల ఆప చెట్లు ఉన్నాం, మనం ఆప చెట్టును దేక్తలేము. ఏం చెప్పావురా? నువ్వు ఎట్లన్నా చావు గాని గులాబీ చెట్లు తెమ్మన్నా తెచ్చినావా? అబ్బా అమ్మ, ఒక్క చెట్టు 300 ఉందట. అయినా కిరాయికున్న కొంపల ఎన్ని చెట్లు పెడితే ఏ లాభవే? వాళ్ళు ఓర్తు పీకురు అంటే తట్టపుట్ట అనుకోండి పీకుడేనే. నా బతుకు పాడుగాను. సొంత ఇల్లు లేకపోయా ఉన్నిల్లుని సొంతం అనుకోరాదే. కూడదు, అనుకోకూడదు. ఒకవేళ గట్ట అనుకున్నావు అనుకో తెల్ల వరకు బయట ఉండడు అవుతుంది. అందుకే పనికొస్తావు. నా పెళ్ళలో నన్ను ముఖేష్ అంబానో అనిల్ అంబానో అనుకుంటాను. పిసదానికి దానికి ఏమేరక. నేను ఈరిగాని కొడుకు కుమార్ గాని అని ఇవన్నీ మనతో నేడైతావా కావు, ఇవన్నీ మనతో నేడైతావా కావు. అరలతో పెట్టుకోవద్దు. రాణి రాణి ఎవరైనా పనిపోతున్నా? ఏవో సుధాకర్ నత్తడు చిట్టి పైసలు ఒక 1000 రూపాయలు ఆయనకు. ఇగో అగో ఇవి కాకుండా ఇంకా 1000 రూపాయలు ఉంటాయి కదా నీ దగ్గర. ఆ 1000 రూపాయలు నాకు అవసరం ఉండని. అబ్బో నీకు ఇత్తను ఏం చేస్తావు నాకు తెలియదా? ఈ చీరలు ఈ బోకర్ నగలు కొనడానికే కదా. అది కాదే పిసదానా, ఇవి కొన్నావు అనుకో అట్టి ఖర్చు అవుతాయి. ఒకవేళ వచ్చిందనుకో నిజంగా బంగారం కొనుక్కోవచ్చే, కోట్లు వస్తాయి. నువ్వు అంతేగాని నేను పోతున్నా పనికి. సుధాకర్ అన్న వస్తే పైసలు. సత్తే కాదురా, నేను నీ దగ్గరికి వస్తానా. ఎందుకురా? ఈసారి ఇంకో 2 వేయలేవురా. నీకు బుద్ధి వదారిగా? అది కాదురా, ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఉందిరా నాకు. సరే తీరా కడతా కానీ ప్రజలు కుమారు, ఓ కుమార్, కుమారు. సుధాకర్ గారు మీరేనా? రండి వచ్చి కూర్చోండి. రాణి, నీ పేరులో ఉన్న రాణితనము మీ ఇంట్లో ఉన్నట్టు నాకు కనబడతలేదు. అయినా కానీ ఈ కుమార్ గారిని ఎట్లా చేసుకున్నావు? బహుశా ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో. వాడు నా అంత అందగాడు కాదు, డబ్బున్నోడు కాదు. వాడిని ఎట్లా ఇష్టపడ్డావు? దరిద్రానికి అంగిలాగా తోడితే కుమార్ గాడే అని మా ఊర్లో అందరూ అంటారు. రాని, ఈ పైసలు నాకు లెక్కే కాదు. రాని, ఎన్ని పైసలున్నా నా ధ్యాస అంతా ఎక్కడో ఉంటుంది. రాని,
ఇలా చూడాలన్నది నా కోరిక. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశమా? మనం అనుకునే అన్ని జరుగుతాయా ఏంటి? పైగా ఈ చీఫ్ క్వాలిటీ చీరలు, ఈ బోకర్ నగలు ఎన్ని రోజులు వేసుకుంటావు రాని? ఓ పిల్ల లేదు, జిల్లా లేదు. రాని నేను చూస్తే జాలిస్తుంది రాని. ఇక్కడ నీ జాలి దయలు ఎవరికేం అవసరం లేదు. కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు రాని. నీ దరిద్రం నేను ఓటాలనుకుంటున్నా రాని. అయినా చిట్టి ఇప్పుడే అయిపోద్ది, అయ్యింది. ఎన్నో రోజులుంది. అన్ని రోజులల్లా నాది ఒక్క రోజన్నా కాకపోతుందా? ఆలోచించుకోరా. అవని సుధాకర్ నచ్చిందానే సిట్టి పైసలు ఇచ్చినావా? మాకు ఇచ్చిన కానీ పైసలు చిట్టి పైసలు అని ప్రతి అడ్డమైన ఇంటి దాకా తీసుకురాకు. ఏమైంది గట్ల మాట్లాడబడి? ఆయన ఎన్నిసార్లు రాలే, ఎన్నిసార్లు తీసుకపోలే? మొగోళ్ళే కుక్క బుద్ధులు ఎల్లకాలం ఒకటే లెక్క ఉండే కదా. ఇప్పుడు ఆయన బుద్ధికి ఏమైంది? ఏమన్నా అన్నాడా ఏంది? ఏమన్నా అంటే నేను ఊకునేదాన్నేనా ఏంది? అవని మరి ఇప్పుడు గంతగానే కోపానికి ఎందుకు వస్తాను? ఏం కాంది? ఇంకోసారి అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురామంటున్నా. పోయిపోయి వచ్చినాక తిండి మనుషులు మాట నీవు, ఏ మనుషులు మాట నీవు. రోజు గిరే వరుడు నాకు కన్నమంది ఏమాదు మనిషి అంత లేకుండా చెప్తాను ఇంట్లో. ఈ కోపానికి అయితే ఏం తక్కువ లేదు. సంపాదించేది ఆటానా, కోపమేమో రూపాయి. నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వవా? అబ్బా నాకు తెలిసే నువ్వు దగ్గరికి వచ్చి గుండీలు ఇప్పంగానే ఏదో ఒకటి అడుగుతావని. నీ ఎప్పుడు చూడు సీరియల్ అనుకుంటా. నా సంపాదన అంతా నీ సీరియలకు, ఈ భోగర్ నగలకే అవుతున్నాయి. ఆ బీరో నిండా సీరియలే ఉన్నాయి. ఏం చేసుకుంటాయి సీరియల్ అన్ని? అరే సంపద ఎటుపోతున్నారా? పనిపోతున్నా అన్న. అన్న నిన్న మా బుజ్జి చిట్టి పైసలు ఇచ్చిందానే? ఇచ్చింది, నిన్ననే తీసుకొని ఇచ్చింది. సరే అన్న నేను పోయేస్తా మరి. మంచిది. ఇడు పనికి పోతాడు, ఇంటికాడ అది ఒక్కతే ఉంటుంది. కరిమారి ఎలాగపోతే రేపు పోవచ్చు. ఎట్లయితే అట్లే. ఒకసారి అయితే పోయేస్తా. అరే కుమారు, రే కుమారు, ఉన్నావా? కుమారు, ఓ కుమార్, రాణి, ఓ రాణి, ఉన్నావా? సుధాకర్ గారు మీరా? మీ చిట్టి డబ్బులు నిన్ననే ఇచ్చినాం కదా. ఏంది రాణి, మన ఇద్దరి మధ్యలో డబ్బులేనా? ఇంకేం లేదా? ఏదో నేను చూసిపోదామని వచ్చిన. ఏంటో చెప్పు. రాణి, నువ్వు అట్లా అనకు, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇంకొక మాట మాట్లాడక ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకు, వెళ్ళిపోయి నుండి. ఏందిరా అంత మొరటుగా మాట్లాడతాను? నేను నిన్ననే చెప్పిన కదా షాపింగ్కి పోదాం. నీకు నచ్చిన చీరలు, నగలు, నీకు ఏది నచ్చుతుంది కొనుక్కో. నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? ముందు నా ఇంట్లోకి వెళ్ళాడు. చాలా అందంగా ఉన్నావు. ఈ నగలు నిజమైన నగలైతే ఇంకా అందంగా ఉంటావు. నువ్వు ఒప్పుకోవాలి. కానీ కుమార్ గారిని తెలియకుండా నువ్వు ఇల్లు కట్టుకుని ఆయన పైసలు ఇస్తా. అయినా నాకు తెలియక అడుగుతా, వాడు మొగోడు అయినట్టుంటే మీకు పిల్లలు కాకపోదురా? లోకం బాన్లోనే ఉంది రాని, నువ్వు అనాలి. కానీ నేను మహారాణి వేస్తా. ఇదంతా నాకు తప్పులా ఉంది, భయంగా అనిపిస్తుంది. తప్ప లోకం మీద ఎవరు చేయంతా? ఇక్కడ ఎవరు చూస్తలేరు. నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పాను, అంతే.
ఏంటిదిరా బుజ్జి? ఎటు పోయినవన్నీ అల్లా పనికోయేస్తున్నారా? అన్న నేను నీకు ఒక ముచ్చట చెప్తాను, నువ్వేమనుకోకే. సరే చెల్లె, ఏంటిదిరా? అదే అన్న నీకు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదన్నా. అయ్యో దానే ఉంది చెల్లె, చెప్పురా ఏంటిదో. అన్న ఇంకా చిట్టిల సుధాకర్ ఊక మీ ఇంటికి వస్తాండే ఏందే? గదారా, నేను ఆయన దగ్గర చిట్టి ఎత్తున్నారా? కాదన్నా, చిట్టి ఎత్తే నెలకు ఒకసారి ఉంటుంది. ఈయనేందన్నా 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. ఎందుకైనా మంచిదన్నా, నువ్వు కొంచెం కనుక్కొని ఉండు. నువ్వు ఉన్నప్పుడు వస్తే అది వేరు, నువ్వు లేకముందు కూడా వస్తాడు కదా ఆయనే. అరే బుజ్జి, ఆయన బుద్ధి అసంటిదే కావచ్చు కానీ మీ వదిన అసంటిది కాదురా, అది మస్తు మంచిది. నువ్వేదో అపార్థం చేసుకున్నావురా, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, నేను పోయేస్తా. ఏమో అన్నా, నీ నమ్మకమే ఆ దేవుడు కాపాడాలి. తొమ్మిది 1 6 5 4 అబ్బా, ఒక్క నంబర్తో నరసన్న మిస్ అయింది కదా. చూసినవారా నెంబర్లు? చూసిండ్రా, నరసన్నది ఒక్కటే నంబర్ తోటి మిస్ అయింది. నర్సన గురించి నాకెందుకురా, నా చూసినావా? వచ్చిందా, ఏమైందా? అందుకే రా అద్దంటున్నా, నువ్వే నా మాట వింటున్నావు. అట్టిగా పైసలు ఖరాబ్ చేసుకోకురా. ఏ గదానికి భయపడతామారా? ఈ వారం కాకుంటే మళ్ళా వారం వస్తుందని ఖచ్చితంగా నమ్మకం ఉందిరా నాకు. దేవుడు నా అందులో ఉన్నారా, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎట్లయితే అట్లయితే ఇగో మళ్ళా వారానికి అయితే కట్టు, మళ్ళీ నాగరుంటే ఖర్చు అవుతాయిరా. నువ్వు శక్తి నవ్వురా. సరే కానీ మొన్న పైసలు వచ్చేది ఉన్నారా ఒకడ? వచ్చినాయి, ఓ 30,000 ఉన్నాయిరా, తీసుకున్నా దాపల్లో పోయిరారా. ఏంది బాగారా? అయినా గవ్వన్ని పైసలు నాగర మళ్ళీ ఎట్లా వెళ్తాయిరా? నీకు ఎట్లా కట్టమంటావు? ఏదైనా కద్దు. అరే వెళ్ళినప్పుడు ఇతు తీరా, ముందైతే దావకంలో గురించి కట్టుకో. ఏమో సూత తీరా మరే, నేను పోతాను, నాకు పనికి లేట్ అవుతుంది. అవైతే కట్టు. పెద్దగాని గివ్వే సోకున్నది, నీకు కొద్దిగా ఆలోచించుకోరా. చూస్తా దబ్బర పోయేది ఉంటే రేపు వచ్చి పైసలు పట్టుకపో. సరే. ఏమైంది సుధాకర్? ఇల్లంటివి అదంటివి అన్ని ఏమైంది? అయ్యో దగ్గరగానే గంట ఎగురుతుందా? చేద్దాం కొంచెం ఓకే. అయితే నీ కడుపు అయితే మంటది. సరే వెళ్ళొస్తా మరి. ఏమైందిరా, నీ గిడ కూర్చున్నావు? ఏమైంది? నువ్వు డల్లు ఉన్నావు. నువ్వు ఎందుకు డల్లు ఉన్నావో నాకు తెలిసే. రేపు దాఖలు పోయేదండి. మనకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది కానీ నీ బాధ అంతా ఇంకా పిల్లలు అయితే లేరనే కదా. రేపు పోయి చూపించుకుందాం. పైసల గురించి నీకు ఎందుకే, నువ్వు పైసల గురించి ఆలోచించండి. రేపు దాఖలకు పోయేద్దాం. సరేనే, నేను కాల్ చేతులు అనుకున్నా అత్త, నాకు ధ్యానం పెట్టు. మీ దగ్గరికి వస్తున్నారా? ఎందుకు? అరే నీ కళలు ఫలించినాయిరా, నీకు లక్కీ లాటరీలా 1 కోటి రూపాయలు కలిగింది. ఏ జోగులు లేకురా, నువ్వు ఇన్నొద్దులు కలిగింది ఇప్పుడు తగ్గుతుందారా? అరే నిజం రా, నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ ఇన్నొద్దులు ఉన్న నీ దురదృష్టాన్ని నీ అదృష్టం జారించుతానేంద్రా. అమ్మతో నిజమారా? నిజం రా. అబ్బా ఎంత మంచి మాట చెప్పినవురా, నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదురా. నిజంగా దేవుడు ఉన్నారా. థ్యాంక్స్ అరే, థ్యాంక్ యూ రా. అరే నీ సంబరం కానీ మొన్న ఇచ్చిన 30,000 అయితే ఇవ్వాలి మళ్ళా. ఓ పిచ్చోడా, 30,000 ఏం కలమరా? 30,000కి ఇంకా 30 కాదు, 60,000 ఇస్తా, తీసుకో. అరే ఇది ముచ్చిదా మా బుజ్జిపోయి నేను చెప్తా. థ్యాంక్స్ రా.
ఏమైంది ఇది కట్టాను ఏమన్నాడే రిపోర్ట్స్ వచ్చాయంటండి. నీలో ఏ లోపం లేదటండి, నాలోనే లోపం ఉందట. నాకు ఇక పిల్లలు పుట్టారట. పిచ్చిదానా గదానికే బాధపడుతున్నావు అని ఏడో ఊకో. నేను నీకు ఒక మంచి ముచ్చట చెప్తామని వచ్చింది. మనకు లాటరీలా ₹1,00,00,000 వచ్చినాయి. మన కష్టాలన్నీ తీరినట్టే. మనకు ఖచ్చితంగా పిల్లలు అవుతారు. అవసరమైతే నీకోసం ఎంత ఖర్చు పెట్టుకోమన్నా నేను పెట్టుకుంటేనే. మనం మంచి దవాఖానాలు ఉంచుకుందాం. నువ్వు బాధపడవు. ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తా. ఇంత మంచి ఆయన మోసం చేశాను. నాలాంటి దానికి నరకంలో కూడా స్థానం ఉండదు కావచ్చు. ఒకసారి మా ఆయనని అడిగి చూస్తా మళ్ళీ పెళ్లి చేసుకోమని. ఒకవేళ ఆయన చేసుకుంటే నేను చేసింది తప్పే కాదు. ఎంత పెద్ద హాస్పిటల్లో తిరిగినా ఫలితం ఏం లేదంటండి. పిల్లల కోసం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి గిట్ట లేచిందా? నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇడిచిపెట్టడానికి కాదు. ఎందుకంటే మాట్లాడుతున్నావు? మన పిల్లలు పుట్టకుండా మంచిదే. అవసరమైతే ఒక అన్నదశ పోయి ఒక బాబునో పాపను తీసుకొచ్చి మేము చదువుకుందాం. అంతేగాని ఇడిచిపెట్టనే మాట నేను ఊళ్ళకెళ్ళి రావాలి చెప్తున్నా. జీవితాంతం నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఏడు బాధపడ పిచ్చిదాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. హలో సత్తి, ఏంటిదిరా? ఓకేరా. ఆధార్ కార్డు, పాన్ కార్డా? సరే సరే వస్తున్నా ఉండి. నేను ఒక సత్తిగా దగ్గరికి పోయేస్తానే. పైసలు లేదో ఫార్మాలిటీస్ పూర్తి అయినట. నువ్వు అన్నది పడుకోరా. ఇంత మంచోడికి ద్రోహం చేశాను. నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దేవుళ్ళంటూ మీకు మీ జీవితంలో నేను ఒక మాయని మచ్చలో మిగిలిపోయాను. మాయ మాటలు నమ్మి గాలిలో మేడలు అనుకొని లేని గుప్పలకు ఆశపడి లోకంలో ఏ ఆడది చేయని తప్పు చేశాను. నేను చేసిన పాపలకి నా చావే పరిష్కారం. మీ జీవితంలో నేను ఒక పూజకు పనికిరాని పువ్వుని. ఇట్లు శ్రీమతి రాణి కాని రాణి. ఏవండు శ్రీవారు, వెళ్ళొస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే మీరే భర్తగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాణి 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 నువ్వు తప్పు చేయలేదే. రాణి లే, నువ్వు నారాయణే, నువ్వు ఏ తప్పు చేయవు. రాణి రాణి లే, నాకు భయం అవుతుంది. ఏమైంది? రాణి రాణి లేమ్మా, రాణి లే, ఏమైంది? అయ్యో దేవుడా, నువ్వు తప్పుడు చేసినట్టు. రాణి రాణి లే. రాణి లే, రాణి అయ్యా.
అరే కథలకి అటు ఇటు చిన్న చిన్న పెడతలే నీకే మంచిగా ఉంటుందా నూనె పెట్టి మంచిగా ఉంటుందా దానికి వేస్తా నీకు వేసినాక దానికి వేస్తా ఆగు నువ్వు మంచిగా అంతే ఆగు మెచ్చలాగా అటు ఇటు అయ్యో నీకే దెబ్బ తాకుతుంది మళ్ళా కుమార్ అరే కుమార్ కుమార్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా నీ బతుకు ఏడా నేను చూస్తానే నాకు అసహ్యం పుడతాను ఇంకెళ్ళి అరే కుమార్ నన్ను క్షమించురా ఆడుతూ పాడుతూ తిరిగే రాని అలా అవడానికి కారణం నేనేరా నన్ను క్షమించమని అడిగే అంత అర్హత కూడా నాకు లేదురా నేను చేసిన తప్పుకు ఈ భూమి మీద నాకు బతకబుద్ధి అయితే లేదురా నీ చేత్తో అయితే విషమించి నన్ను చంపేరా చంపేరా నేను చాలా పెద్ద తప్పు చేశాను రా నీ చేతులతో నన్ను చంపేరా కుమారు చేస్తానవరా బండి చూస్తానా ఏమైందిరా గిట్లా వచ్చినావు ఏం లేదురా నీతోటే మాట్లాడదామని వచ్చిండ్రా ఏం పని రా గా మన ఎంపీటీసీ అన్న ఉన్నాడు చూసినావా ఆయన ఒక 5 లక్షలు కావాలంటాడు మరి ఇత్తమేమని వచ్చిన ఇత్తే నీకు కూడా మిత్తెత్తది కారా నమ్మకమే రారా మరి నమ్మకారా సరే నువ్వు ఉన్నాక నాకేం బాధ కానీ రేపు బ్యాంకు పోయి తెస్తా ఎల్లుండి రమ్మని మరి ఇద్దాం సరేనా సరే అరే రాని మంచిగా అయిందా ఇప్పటికి కూడా గట్టి ఉందిరా గట్లనే ఉందిరా మందులు వాడుతున్నాం నువ్వు చూస్తున్నావు కదరా చిన్న పొలం చూసుకున్నట్టు చూసుకున్నట్టు అవుతుంది ఇట్లా ఎన్ని రోజులు ఉంటావురా మళ్ళీ లగ్గం చేసుకుని అయిపోగారా మళ్ళీ లగ్గమా మళ్ళీ లగ్గమేందిరా కాదురా మొన్నటిదాకా దరిద్రంలో ఉన్నటువంటిది ఇప్పుడే కొద్దిగా మంచి రోజులు వచ్చినాయి అనే టైంకే రానికి ఇట్లా నువ్వెప్పుడు రా నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేది అరే నువ్వు నా దోస్తు గారు ఎప్పటికీ సప్పుడేకున్నా కానీ ఈ మాట ఇంకోళ్ళకి ఇట్లా అంటే ఈ పాటికే చెంప వలగొట్టండిరా ఎంజాయ్మెంటా ఎంజాయ్ అంటే అసలు ఏంటిదిరా 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచి నిండు నూరెలు నీతోనే జీవితాంతం కలిసి ఉంటానని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి అగ్ని సాక్షిగా లగ్గం చేసుకుంది మధ్యలో విడిచిపెట్టడానికి కాదురా జీవితాంతం కలిసి ఉండడానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు పోవడంలో ఉంటుందిరా ఎంజాయ్మెంట్. ఇప్పుడు నాకేదో పైసలు వచ్చినాయి దానికి ఏదో పానం మంచిగా లేదని మన లగ్గం చేసుకున్నాను అనుకో, నాకున్ను బజార్లో తిరిగే కుక్కకు పెద్ద తేడా ఉండదురా. అరే రానికి జరిగిందే నాకు జరుగుంటే నన్ను ఇంకా బాగా చూసుకునేది కావచ్చురా. అయినా అది కావాలని తప్పు చేయలేదురా. తెలిసి తెలియక దాని అమాయకత్వ మాటలు వాడు ఆసరగా వేసుకొని నమ్మించి మోసం చేసిండు. నన్ను మోసం చేసిందనే బాధతోటే అది పానాల విధికి తెచ్చుకుంది. అటువంటి దాన్ని నేను ఇడిచిపెడతాను ఎట్లా అనుకున్నావురా? అయినా మీ అత్తగారు నీకు పోతాన వరకట్నం పోయలేదని నీ భార్యను 2 సంవత్సరాల నుంచి అలా పుట్టింట్లోనే ఇడిచిపెట్టినావు. ఒకరికొకరు ఎదురైనా కూడా తలకాయలు కిందికి వేసుకొని పోతారు. ఇది కాదురా జీవితం అంటే. అది కాదురా. ఏది కాదురా? అరే నీకు ఒక ముచ్చట చెప్పన్నా, పైసలు ఇయ్యాలి కాకుంటే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మనకంటూ ఒక తోడుండాలిరా జీవితాంతం. ఎందుకో తెలుసారా? మన కన్న తల్లిదండ్రులు మనతో ఉండకపోవచ్చు, మనకు పుట్టే పిల్లలు కూడా మనతో ఉండకపోవచ్చు, కానీ మన చచ్చిపోయే వరకు మన తోడుండేది ఒకే ఒక బంధం రా, అదే భార్యాభర్తల బంధం. ఆ బంధం విలువ ఇప్పుడు అర్థం కాదురా మనకు.
వయసు మీద పడ్డా కొద్దీ అర్థమవుతుంది. అరే బుజ్జి మస్తు మంచిదిరా, పోయి తీసుకొచ్చుకోరా. నిజమేరా నువ్వు చెప్పేది కూడా. నేను పైసలు నాపొచ్చిన కొద్దీ తను చేయని తప్పు కూడా వాళ్ళ ఇంట్లో వచ్చిన అనుకుంటా తను బాగా బాధ పెట్టిందా. ఇయ్యాలనే పోతా, ఇయ్యాలనే పోయి మా అత్తమ్మ కాళ్ళు పట్టుకొని నాకు కట్నం వద్దని చెప్పి తనని ఇంటికి తీసుకుపోతాను. తీసుకొచ్చుకోరా. పోతున్నా. అన్నా ఏం చెప్తానువే? బుజ్జి ఇప్పుడే బట్టలు విండి ఎండేస్తానరా. వాళ్ళు నేను చెప్తానులే. పండుకున్నదిరా. అయితే కానీ ఇప్పుడు మంచిగా ఉంటారా మీరు? ఇప్పుడు మంచిగానే ఉంటానమన్నా. మొన్ననే మా ఇంటికి వచ్చిండు. మా అమ్మ వాళ్ళతో మాట్లాడి తప్పైందని ఒప్పుకొని నన్ను మా అత్తగారి ఇంటికి తీసుకొచ్చిందన్న. ఇప్పుడు మా అత్తగారి ఇంటికన్నా ఉంటాను. అయితే అనే కానీ అన్న, నువ్వు ఇంకెన్ని రోజులకి ఇట్లా ఇంట్లోనే ఉంటావే? కూర్చుండదు ఇంటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా, ఏమన్నా పని చూసుకోపోయినావన్నా? నేను కూడా అదే ఆలోచిస్తున్నారా. కానీ నేను బయటకు పోయి పని చేసుకుంటే దాన్ని ఎవరు చూసుకుంటారు? అది ఇంట్లో ఒకతే ఉంటుంది కదా. అట్లా అయితే వెన్నం చూసుకోవడానికి ఎవరైనా వెళితే అయిపో కదన్నా. బయట ఎవరు చూసుకుంటారా? బయట వాళ్ళు ఎందుకన్నా? వాళ్ళ తరపున వాళ్ళ చుట్టాలు ఎవ్వరు లేరా? ఉన్నారా. నేను కూడా ఒకసారి అలా అడిగి చూస్తా. లేకపోతే అత్త అంటే ఏదైనా ఒకటి బిజినెస్ పెట్టుకుంటా నేను కూడా. సరే అన్న, ఈ విషయం గురించి బాగా ఆలోచించు. మరి నేను పోయేస్తా వైన పైలో. సరేరా. అరే బుజ్జి అన్నా ఆడు కొద్దిగా కోపంగా ఉండవురా. తెలిసో తెలియక మాట అన్నా కూడా నువ్వేం పట్టించుకోకు. సరేనా? సరే అన్న. సరే. అక్క నాకొద్దు, తినక్క నాకొద్దు, ప్లీజ్ అమ్మా వద్దు. నాకు ఒక్క ముక్క, నాకు బాగానే తినిపించాలి. నాకొద్దు అక్క, తినక్క. నాకొద్దు, నాకు బాగానే తినిపించాలి. నేను ఒక్క ముక్క తిని అక్క. వద్దు నాకు అక్క, కొద్దిగా తినే. నాకొద్దు, నాకు బాగా పెడితేనే తింటా. నాకొద్దు, తినవి. నాకు బాగా పెడితేనే తింటా. బావా బావా ఒకసారి రా బావా. ఏమైందా లెక్క? నేను ఎంత చెప్పినా అక్క అన్నం తినట్లేదు బావా. నువ్వు తినిపిస్తేనే తింటదట. బంగారానికి ఏమైంది ఇవాళ? అన్నం ఎందుకు తింటలేదు? బంగారానికి ఏమైంది ఇవాళ? అన్నం ఎందుకు తింటలేదు? ఇటు తిరుగు, అన్నం పెడితే ఇటు తిరుగు. ఇగో ఇయ్యాల నుంచి మీ చెల్లె ఎట్లా చెప్తే నువ్వు గట్లినాలే. అట్లా అనద్దు నువ్వు. ఇంకో మీ చెల్లె నీకు లాలపోస్తుంది, నీకు అన్నం తినిపిస్తుంది. సరేనా? వద్దు అబ్బా అట్లా అనద్దు నువ్వు. ఇగో నీకు ఏం కావాలంటే అది తెస్తాను. బొమ్మలు తింటా, చాక్లెట్. సరేనా? అది కాదమ్మా, నువ్వు పెద్దగా అయినవు, నువ్వు చెప్పినట్టు తింటావు. చిన్నపిల్లవు కాదు కదా. సరేనా? చెప్పినట్టు తినాలి. బాగా చెప్తే తింటావైనవా? తింటావు కదా. మరి వాళ్ళకి ఎట్లా చెప్తే గట్ల తినాలి. సరేనా? తిను. ఇగో వాళ్ళకి అన్నం తినిపిస్తుంది, నీకు తినాలి. ఇగో మీ చెల్లె నీకు అన్నం తినిపిస్తుంది, తినాలి. తిను. కడుపు రెండా తిని ఆడుకో మంచిగా. అలేఖ్య, అలేఖ్య, ఏంటి బాబా? అక్క అన్నం తిన్నదారా? తిన్నది బాబా. నువ్వు తిన్నావా? తిన్నా బాబా. నాకు కొద్దిగా చూడ. సరే. కుమార్ ఉన్నావా? మా బావ లేడండి, పనికి ఏంటి బయటికి. అవుగానే అలేఖ్య, ఈ పిసదానికి సేవలు చేసుకుంటా ఎన్ని రోజులు ఉంటావు? నీ జీవితం నువ్వు చూసుకోవా? మీరు అనేదేంటి సుధాకర్ గారు? నాకు అర్థం అవట్లేదు. అలేఖ్య, ఇంత అందంగా ఉండవు. దీనికి సేవలు చేసుకుంటుండే బదులు
చక్కగా పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా. మీరు చిట్టి పైసలకి అత్తురు అనుకున్నారు, కానీ ఇంకేదో ఆశించత్తురు. ఏంటి జల్దీ అర్థం చేసుకున్నావు? మీ అక్క కంటే నువ్వే హుషారున్నావు. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి పోయి మా బావతే మంచిగా ఉండేది చెప్తున్నా. బండి జల్దీ పట్టాలెక్కేటట్టుంది. బాయ్ లెక్క, మళ్ళీ కలుస్తాం. ఇస్తుంటే వాళ్ళు ఎందుకు అత్తరో ఏమో. అయ్యో ఈ పేపర్లు కాలే పెట్టినావానే నిన్ను. బావా వద్దు బావా, కొట్టొద్దు బావా, అక్కడ కొట్టద్దు బావా. అక్క ఏదో తెలియక తప్పు చేసింది బావా, కొట్టద్దు బావా. ఇంతకు అవి ఏం పేపర్లు బావా? రేపు రిజిస్ట్రేషన్ చేయబోయే భూమి పేపర్లే. ఛీ, దానికి ఏముంది బావా, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే 2 రోజులలో వస్తాయి కదా బావా. నిన్నెప్పుడు ఇంత కోపంగా చూడలేదు బావా. నా తరపున మా అక్కని క్షమించు బావా. ఏమైంది బావా, ఇంత టైం అవుతుంది, అన్నం తినవా? ఒక అర్ధగంట అయితే పని అయిపోతుంది, అయిపోయినాక తింటా. నేను చూస్తే నాకు బాగా బాధ అనిపిస్తుంది బావా. ఎందుకు? ఈ వయసులో అక్కకు దూరంగా ఇన్ని రోజులు ఉంటున్నావు, అన్ని సుఖాలకు సంతోషాలకు దూరమైన బావా. యా బావా, నీకు అన్ని సుఖాలు సంతోషాలు అందిస్తాను. ఏం మాట్లాడుతున్నావా లెక్క? నిజమే మాట్లాడుతున్నా బావా, నా మాట కాదనకు బావా. రా బావా. అమ్మ రాణి, రాణి, అలెక్యా మందులు టైంకి ఎత్తలేరు మీకు? ఇస్తున్నానండి. లేదు కరెక్ట్ చెప్పు. లేదండి, టైంకి ఇస్తున్నాను. లేదు మీరు మందులు ఆడిపిస్తలేరు. నేను మా బావని ఇష్టపడుతున్నానండి. చూడలెక్యా, మీ అమ్మ నాన్నకి ఏం చెప్పి తీసుకొచ్చిండో తెలుసా? అసలు లగ్గంగాని అమ్మాయిని మీ ఇంటికి ఎట్లా పంపాలని అడిగితే తన సొంత చెల్లె లెక్క చూసుకొని తానే దగ్గరుండి లగ్గం చేస్తాను తీసుకొచ్చిండు. అసలు టోని మీద మనసు ఎట్లా పడ్డావు లెక్యా? ఈమె పిచ్చిదని తెలిసి కూడా మీ బావ బంగారం లెక్క దాదుకుంటాడు. నువ్వు ఇంత మనుషులను నమ్మి తీసుకొస్తే ఇంత ద్రోహం చేస్తే ఎట్లా చెప్పు? ఇప్పటికైనా మారి మీ అక్కకు ద్రోహం చేయకు. ఈ టాబ్లెట్లు టైంకి వేయి. నేను మళ్ళీ చెక్ చేస్తా కంపల్సరీ. ఇంత మంచి మనసున్న మా బావని నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు బావా. ఎట్లయినా చేసి మా అక్క పిచ్చి తక్కువ చేయాలి.
చిట్టి పైసలు ఏమన్నాడు. ఏమైంది లెక్క? మొన్ననే చెప్తే కదా, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? ఏమో సుధాకర్ గారు, మీరు చెప్పేదంతా నాకు తప్పనిపిస్తుంది. తప్పేం తప్పు? ఇక్కడ ఎవరు చూస్తలేరు. నువ్వెవరికి చెప్పకు, నేనెవరికి చెప్పా, అంతే. ఏమైంది రాని? పిల్లరా ఏమైంది అలెక్య? పిడు పిడు నా చెల్లిని. అరే కుక్కతో ఒక బండ గట్ట చక్కలేదు అనుకోవడం నా మూర్ఖత్వంరా. నువ్వు నా ఇంటికి వచ్చి కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని ఏడితే మారనే అనుకున్నా, కానీ నీ గుణం నీ బుద్ధి మారదురా. నిన్ను బతకనియద్దురా. చంపాలరా, చంపు. ఆడు గతంలో వేసిన తప్పుకే కుల్లి చెప్తాడు. ఇప్పుడు మళ్ళా తప్పురా. అరే రాజు, వీడు ఏం చేసినా నీకు తెలుసారా? ఏం చేసిందా? వీడు నా మరదల్ని ఆ ముచ్చట నీకు ఎవరు చెప్పిర్రా? రాని ఈమెకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేమందరం కలిసి ఆడిన నాటకం రా ఇది. ఏంటిరా నువ్వు మాట్లాడేది? నిజమేరా, ఇలాంటి వాళ్ళకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే తొందరగా కంట్రోల్ అవుతుందని మేము ఇట్లా చేసినాం. దీనికి అలెక్యాను సుధాకరు సహకరించిర్రా. నన్ను క్షమించన్నా. నువ్వు మారినవని చెప్పి మళ్ళీ అదే బుద్ధి చూపించే వరకు ఏదో కోపంలో కొట్టినా, ఏమనుకోకు. లేదు కుమార్, నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చింది. నాదే తప్పు కుమార్.